చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8th సినిమా కదా నీ 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటివి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికీ ప్రాపర్గా పేమెంట్స్ చేసుకుంటూ అంటే ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికీ మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని అంటే తనే ఈ ఆస్క్ మీ టు ప్రజెంట్ ద మూవీ అనమాట. సో నేను డెఫినెట్గా తనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఐ లవ్ టు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాయికి, తన ఎంటైర్ టీమ్కి, వీళ్ళందరినీ నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. అదొక బ్యూటీ అనమాట. అంటే తనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఒక టీమ్గా అయ్యి రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కళ్ళు పబ్లిసిటీ చేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ, నిజంగా ఇది ఒక ప్యాషనేట్ టీమ్ అండి. సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఒక బడ్జెట్ అంతా ప్రాపర్ ప్లానింగ్ అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సాయి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి కథ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతూ ఉంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు సాయి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.